జనరల్ గా లోకల్ బాడీస్ లో 50% రిజర్వేషన్ ఉంది. 50% రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా అది వన్ టర్మ్ రిజర్వేషన్, నెక్స్ట్ టైం రిజర్వేషన్ మారిపోతుంది. సో ఆ రిజర్వేషన్ మారిపోవడం వల్ల నాయకత్వం, విమెన్ నాయకత్వం అనేది పెద్ద ఎత్తున స్థిరత్వంగా ఉండడం లేదు. అవకాశం వస్తుంది పోతుంది అన్నట్టుగా ఉంటుంది. సో దీంట్లో అవకాశం వచ్చినటువంటి మన కార్పొరేటర్ సోదరిమణులు కావచ్చు, ఇలా జిల్లా లెవెల్లో మున్సిపాలిటీ కౌన్సిలర్లు కావచ్చు, జిల్లా లెవెల్లో కార్పొరేటర్లు కావచ్చు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లు అయిన వాళ్ళు కావచ్చు, జెడ్పీటీసీలు అయిన వాళ్ళు కావచ్చు, ఎంపీపీలు అయిన వాళ్ళు కావచ్చు, సర్పంచ్లు అయిన వాళ్ళు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాజకీయాల్లోకి ఒక రిజర్వేషన్ మూలంగానే మేము వచ్చినాం. ఆ రిజర్వేషన్ ఉంది కాబట్టే మనం మహిళలు దాన్ని అందు తీసుకున్న తర్వాత ఆ రిజర్వేషన్ అయినాక మన ఇంట్లో మనం కూర్చుందాం అనేటటువంటిది పెట్టుకుంటే ఎప్పుడు కూడా మహిళలు ముందుకు రాలేరు. మన లోపల కూడా ఒక కమిట్మెంటు, మన లోపల ఇంకా మేము ఎదగాలి, ఏదో చెయ్యాలి, దేశానికి చెయ్యాలి, ప్రజలకు చెయ్యాలి, మేమందరం కూడా సర్వీస్ చేయడానికి, దేశం కోసం, దేశ ప్రజల కోసం సర్వీస్ చేయడానికి మేము కూడా ఉన్నామనేటటువంటి ఒక కమిట్మెంట్తో. ఎందుకంటే మహిళలు అంటే కమిట్మెంట్, అవునా కదా? విమెన్కు ఉన్న కమిట్మెంట్ వేరే వాళ్ళకు ఉంటుందా? మహిళలకు ఉన్న కమిట్మెంట్ నిజంగా వాళ్ళకు ఉంటుందా? కొందరికి, అందరికీ ఉండదని చెప్పరు, కొందరికి. కానీ మహిళల్లో మెజారిటీ మహిళలకి కమిట్మెంట్తో ఉంటారు. ఏదైనా సాధించాలనేటటువంటి పట్టుదల ఉన్నప్పుడే దాన్ని సాధించగలుగుతాం. మహిళా సాధికారత నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున మహిళల సాధికారత కోసం ముద్రా లోన్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆర్థికంగా ఎప్పుడైతే మహిళ స్వతంత్రాలు అవుతుందో, ఆర్థికంగా స్వతంత్రాలు అయినప్పుడే ఆమెకు ఒక స్వేచ్ఛ అనేది వచ్చినప్పుడే తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతుంది, తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతుంది. సో ఈరోజు ఆ మార్గంలో మహిళలు నడవాలి, ఆ మార్గంలో మహిళలు ముందుకు రావాలనేటటువంటి ఒక ఆలోచనతో నరేంద్ర మోదీ గారు ఇవాళ మహిళల్లో ఆర్థిక శక్తిని మనం పెంచడానికి పెద్ద ఎత్తున లోన్లు ఇస్తా ఉన్నారు. ఒక ముద్రా లోన్లే కాదు, ఎంఎస్ఎంఈలో కానీ అనేక రంగాల్లో ఇవాళ మహిళలకు ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు. స్పోర్ట్స్లో కూడా ఇవాళ ఖేలో ఇండియా పెద్ద ఎత్తున ఆటల్లో కూడా మహిళలు ఇవాళ రాణిస్తూ ఉన్నారంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక కమిట్మెంట్తో మహిళలను ప్రోత్సహిస్తున్నటువంటి ఒక స్ఫూర్తితోనే పెద్ద ఎత్తున ఇవాళ క్రీడల్లో రాణిస్తూ ఉన్నారు అమ్మాయిలు కూడా.